సో హౌ వాస్ యువర్ చైల్డ్‌హుడ్? ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ యూ ఆర్ టాకింగ్ లైక్ వెరీ ఫ్రీ, వెరీ జోవియల్ ఉన్నారు. సో మీ బ్రాటప్ ఎలా ఉన్నింది? వాస్ ఇట్ లైక్ హ్యాపీ? సో ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉండేది. తర్వాత అందరు ఇండివిజువల్ అయిపోయారు. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ పెళ్ళి అయిపోయింది. నేను ఎల్డర్. ఓకే. నాకు చేసుకో అంటే నేను ఇక్కడ పారిపోయి వచ్చేసాను సినిమాలు చేస్తా అని కెరియర్కి. చైల్డ్ స్ట్రగుల్ చాలా ఉంది. చాలా చాలా అంటే చాలా స్ట్రగుల్. అంటే ఇవి అంటే ఏదైనా డ్రెస్ కొనాలంటే కూడా అది దొరుకుతుందా లేదా అని ఒక డ్రీమ్లో ఉండే ఆ చైల్డ్. సో చాలా చాలా అంటే డిఫికల్ట్. అది ఆలోచిస్తే కూడా ఎవరైనా అడుగుతారు పాస్ట్లో మెమరీస్ ఉన్నాయా? నాకైతే పాస్ట్కి వెళ్ళాలని అయితే లేదు. సో అలా జరిగింది. తర్వాత మా చిన్న సిస్టర్ ఉండేది. తన డ్రెస్ ఇలా షార్ట్స్ అయితే మేము వేసుకోలేదు ఎప్పుడు. తన ఒక డ్రెస్ ఉంటే తను ఎప్పుడు స్కూల్కి వెళ్తే ఆ డ్రెస్ వేసుకొని నేను మిర్రర్ దగ్గర మోడలింగ్ వాక్ చేసేదాన్ని, క్యాట్ వాక్ చేసేదాన్ని. తను వచ్చే ముందే తీసి ఇంకా అలా ఫోల్డ్ చేసి పెట్టేదాన్ని. సో సడన్లీ అది ఫ్యాషన్ షోకి ఆఫర్ రాగానే అంటే ఒకటి డ్రీమ్ అవుతుంది. అండ్ బొమ్మరిల్లి సినిమా చూసిన తర్వాత కూడా చాలా సినిమాలు చూసిన తర్వాత ఎప్పుడైనా సినిమాలో వెళ్తా, ఏ సినిమా చూసిన తర్వాత కూడా మనం అక్కడ ఇమాజిన్ చేస్తాం. ఈ హీరోయిన్లో నేను ఉంటాను, ఈ హీరో వస్తారు. సో అలా ఇమాజిన్ చేశాను. ఏదో అది మేనిఫెస్ట్ అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చాను, తెలుగు సినిమాలే చేస్తున్నాను స్పెషల్లీ. సో అలా జర్నీ జరిగింది.